నేను చాలా క్లియర్ గా చూశాను. అమర్ బిగ్ బాస్ సీజన్ 7 లో అమర్దీప్ ఫాల్ గేమ్స్ ఆడుతున్నారనేసి బిగ్ బాస్ సీజన్ 1 సమీర్ గారు అయితే చెప్పుకొచ్చారు. ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న టికెట్ టు ఫినాలే రేస్ లో రింగ్స్ వేసే టాస్క్ లో బజర్ మోగిన తర్వాత అమర్ వచ్చేసి రింగ్ వేశారనేసి సమీర్ గారు చెప్పుకొచ్చారు. అందులో సంచలనంగా చేసింది శోభ అండ్ ప్రియాంక. వీళ్ళిద్దరు అమర్దీప్ కి ఫ్రెండ్సే కాబట్టి ఫేవర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళేం అనలేరు. ఇంకా ఎవరు చూడకముందు అమర్దీప్ అయితే ఆ రింగ్ వేయడం జరిగింది. బజర్ వచ్చిన వెంటనే రింగ్ వేశారు అమర్దీప్. యాక్చువల్గా అంటే బజర్ వచ్చే లోపు రింగ్స్ వేసినవి కౌంట్ ఉంటాయి, కానీ అమర్దీప్ మాత్రం బజర్ వచ్చిన తర్వాత రింగ్ వేశారు. నేను లైవ్ ఎపిసోడ్లో చూశాను. నాకు ఖాళీ టైం దొరికినప్పుడు నేను లైవ్ ఎపిసోడ్ చూస్తే నాకు ఇది గమనించాను నేను వీడియోలో అని సమీర్ గారు చెప్పారు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను టైంపాస్ కోసం చూడలేదు, నాకు టైం దొరికింది కాబట్టి లైవ్ ఎపిసోడ్ చూడడం జరిగింది. లైవ్ ఎపిసోడ్లో అమర్దీప్ అయితే ఇలా చేశారు. సో సంచలక్ కూడా ఏం అనలేదు. బిగ్ బాస్ కూడా దీన్ని చూడకపోవడమే అనేది నాకు బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే అమర్దీప్ అలా రింగ్ వేయడం వల్ల అర్జున్ వెనక పడిపోయాడు. అర్జున్ కి 1 పాయింట్ తక్కువ వచ్చింది, అమర్దీప్ కి 1 పాయింట్ ఎక్కువ వచ్చింది అన్నమాట. అలా చేయడం వల్ల అమర్దీప్ ఫస్ట్ లో వచ్చాడు, అర్జున్ సెకండ్ వచ్చాడు. ఈ విధంగా అర్జున్ వెనక పడడం జరిగింది. 1 పాయింట్ ఎక్కువగా అమర్దీప్ కి పడడం వల్ల 1 పాయింట్ అర్జున్ కి తగ్గిపోయింది. ఇలా చేయడం అన్యాయం కదా. బిగ్ బాస్ కూడా దీన్ని గమనించకపోవడమే బాధాకరంగా ఉంది. ఈ వీడియో బిగ్ బాస్ వరకు చేరే వరకు మీరు షేర్ చేయండి అంటూ సమీర్ గారు అయితే చెప్పుకొచ్చారు. ఇక అమర్దీప్ ఫస్ట్ నుంచి ఫౌల్ గేమ్ ఆడుతూనే వస్తున్నారు. నాగార్జున సార్ కూడా చాలా సార్లు చెప్పినా అమర్దీప్ అదే పనిగా చేస్తున్నారు. ఇంకా రీసెంట్ గా జరిగిన టాస్క్ లో కళ్ళకు గంతలు కట్టుకొని గెస్ట్ చేసే టాస్క్ లో కూడా అమర్దీప్ కి కనిపించిందేమో అని డౌట్ వచ్చింది. ఆ డౌట్ రేస్ చేసింది ఫస్ట్ శోభా శెట్టినే, కానీ మెయిన్ ఎపిసోడ్ లో అది చూపించలేదు. లైవ్ ఎపిసోడ్ లో అయితే చూపించారు. శోభా శెట్టినే అమర్ నీకు కనిపిస్తున్నారా అని అడుగుతుంది. అంటే అమర్దీప్ ఎవరు ఎక్కడున్నారో కరెక్ట్ గా చేయి చూపిస్తాడు మాట్లాడతాడన్నమాట. అలా మాట్లాడడంతో డౌట్ వచ్చిన హౌస్ మేట్స్ లో శోభ ఫస్ట్ అడుగుతోంది. తర్వాత అమర్దీప్ ఉండి నాకేం కనబడట్లేదంటే శోభ ఏదో సెట్ చేసి వెళ్తోంది అంతే. తర్వాత అంతగా పట్టించుకోరు. కానీ గేమ్ అయిపోయిన తర్వాత ఎవరికి డౌట్ వచ్చిందన్న అంత ఎగ్జాక్ట్ గా చేయి పెట్టి చూపించాడు కదా అని ఎవరు కూడా ఆ మాస్క్ ని పెట్టుకొని చూస్తారు. ఎవరు మాస్క్ ని పెట్టుకొని చూడడంలో ఏం కనపడట్లేదని అప్పుడు తేలుస్తారు. కానీ అమర్దీప్ ఎలాంటి డైలాగ్స్ కొడతారు, అందరు ఆడితేనే డౌట్ రాదు, అందరు ఆడితే చంకలు గుద్దుకుంటారు, నేను ఆడితే మాత్రం అన్ని డౌట్లు వస్తాయి, గెలిచిన సాటిస్ఫాక్షన్ లేదని అమర్దీప్ లోపలికి వెళ్ళిపోతాడు. కానీ అలా ఆడ డౌట్ వచ్చింది ఎందుకంటే ఈ అమర్దీప్ ఉండి ఎవరి పైపు కరెక్ట్ చేయి చూపించి మాట్లాడతాడు, అందుకే డౌట్ వస్తుంది. అది మాత్రం మెయిన్ ఎపిసోడ్ లో చూపించలేరు. ఈ రోజు లైవ్ ఎపిసోడ్ లో అయితే గౌతమ్ లాస్ట్ లో మిగులుతాడు. గౌతమ్ పాయింట్స్ బిగ్ బాస్ ఎవరికైనా ఇవ్వమని చెప్తే గౌతమ్ వచ్చేసి ప్రియాంక గౌతమ్కి ఇచ్చింది కాబట్టి, ప్రియాంక ఫ్రెండ్ అమర్ కాబట్టి ప్రియాంక చెప్తుంది అరే నీ పాయింట్స్ అమర్కి ఇవ్వరా అని ప్రియాంక చెప్పడంతో గౌతమ్ అయితే అమర్దీప్ కి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రియాంకని ఏమనగ్రా నా పాయింట్స్ నీకే ఇస్తున్నా అనేసి గౌతమ్ అయితే అమర్దీప్ కి ఇవ్వడం జరుగుతుంది. కానీ అమర్దీప్ అయితే ప్రియాంక పాయింట్స్ ఇవ్వనప్పటి నుంచి సరిగా మాట్లాడడం లేదు. ఆ ప్రియాంక దగ్గర పదే అదే పాయింట్ తీస్తున్నాడు, నువ్వు పాయింట్స్ ఇస్తే బాగుండేదని. ఇప్పుడు గౌతమ్ పాయింట్లు ఇవ్వడంతో అమర్దీప్ అయితే కొంచెం కూల్ అయ్యారు. మరి ప్రశాంత్ కన్నా ముందంజలో అమర్దీప్ ఎక్కువ పాయింట్స్ లో ఉన్నారు. మరి ఈ టికెట్ టు ఫినాలే అమర్దీప్ అండ్ ప్రశాంత్ ఇద్దరికి ఎవరికి వస్తుందో చూడాలి.